హాయ్ అండి. హిందూ సాంప్రదాయంలో పూజలు వ్రతాలు ఒక భాగం. ముఖ్యంగా శ్రావణ మాసం నుంచి మాఘమాసం వరకు ఎన్నో పూజలు, నోములు, వ్రతాలు. ఈ మహావిష్ణువుకి ప్రీతికరమైన పవిత్రమైన మార్గశిర మాసంలో విశేషంగా చేసుకునే మార్గశిర లక్షివారాలు వ్రతం ఎంతో విశిష్టమైనది. మాసంలో వచ్చే ప్రతి లక్షివారము ఈ వ్రతం కానీ చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది. మార్గశిర గురువారాలు 4 అమ్మవారికి పూజ చేసుకొని పుష్యమాసం మొదటి లక్షివారం నాడు బూర్లు పులిహారతో నైవేద్యం పెట్టుకోవాలి. పుట్టింటి వాళ్ళ ఉన్నతికి ఈ పుష్యమాసం వారం చాలా ఇంపార్టెంట్. భక్తి శ్రద్ధలతో పూజిస్తే లక్ష్మీదేవిని జీవితంలో రుణబాధలు, దారిద్ర బాధలు ఉండవు. లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నేను ఈ పుష్యమాసం వారానికి బూర్లు పులిహార చేశానండి నైవేద్యంగా. అంటే మార్గశిర మాసం 4 వారాలు ఒక్కొక్క ప్రసాదం అన్నమాట. పులగం, పరవాన్నం, అప్పాలు, దోశలు, తిమ్మనము, దద్దోజనం ఇలాగా చేసుకుంటాం. పుష్యమాసం మొదటి లక్షివారం అంటే బూర్లు పులిహారతో అమ్మవారికి నైవేద్యం పెట్టుకోవాలి. పుట్టింటి వాళ్ళు ఉన్నతంగా ఉండాలని ఈ పూజ యొక్క లక్ష్యం. మరి ఈ మార్గశిర లక్షివారం కథ ఏంటో ఒకసారి చూద్దామా? పూర్వము కళింగ దేశంలో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతనికి సుశీల అని కూతురు ఉంది. ఆమెకు చిన్నతనంలోనే తల్లి చనిపోయినందున సవితల్లి దగ్గర పెరిగింది. ఆ సవితల్లి తన పిల్లల్ని ఎత్తుకొని ఆడించమని చెప్పి కొంచెం బెల్లం ఇచ్చి సుశీలకి పిల్లల్ని అప్పచెప్పేది. ఆ సమయంలో తన సవత్తెళ్ళ ఇంట్లో మార్గశిర లక్షివారం పూజ చేయడం చూసి సుశీల కూడా మట్టితో మహాలక్ష్మిని చేసి జుల్లేడు పూలతో ఆకులతో పూజ చేసి తన సవతి తల్లి ఇచ్చిన బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టేది లక్ష్మీ అమ్మవారికి. కొన్నాళ్లకు సుశీల పెద్దదవడం, పెళ్లి చేసుకొని అత్తవారింటికి వెళ్ళిపోవడం. అలాంటప్పుడు ఆమె తనతో పాటు ఆ లక్ష్మీదేవి బొమ్మను సైతము తీసుకెళ్ళిపోయింది. అప్పటి నుంచి సుశీల పుట్టింటి వైభవం తగ్గిపోతూ వచ్చింది. కానీ అత్తింట్లో మాత్రము నిత్య కళ్యాణము పచ్చతోరణమైంది. పుట్టింట్లో మాత్రము నిత్య దరిద్రము పరిస్థితి మారింది. దీంతో సుశీల వెంటనే తన తమ్ముడిని పిలిపించి ఒక చేతికొరను తొలిపించి నిండా వరహాలు పోసి అందించింది. అయితే అతని అశ్రద్ధ వల్ల మార్గమధ్యంలో కాలకృత్యాలు తీర్చుకోవడంతో ఆ కర్రను ఒక చోట పెట్టడం, అది దారిని పోయే వాళ్ళు ఆ కర్రను తీసుకెళ్ళిపోయారు. కర్ర కోసం వెతకగా అది ఎక్కడా కనిపించకపోవడంతో చేసేది లేక దిగులుగా వెళ్ళిపోతాడు. కొద్ది రోజుల తర్వాత తమ్ముడిని పిలిపించి పుట్టింటి పరిస్థితి కనుక్కొని ఎప్పటిలాగే దరిద్రంగా ఉందని తెలుసుకొని చెప్పుల జత నిండా వరహాలు పోసి ఇచ్చింది. అయినా కూడా అది కూడా అలాగే చెరువు గట్టుపై పెట్టి చెరువులో దిగేసరికి అది దారిపోయే వాళ్ళు ఆ చెప్పుల జతను దొంగిలించారు. ఇల్లు తాగి వచ్చి చెప్పుల జత కోసం చూస్తే అది కనిపించకుండా పోయింది. ఈ కొద్ది రోజులకు సుశీల తమ్ముడిని పిలిచి ఇంటి దరిద్రం గురించి అడగగా అది అలాగే ఉందని తెలుసుకొని గుమ్మడికాయ తెప్పించి దాని నిండా రత్నాలు పోసి తమ్ముడికి అందించింది. అయితే ఆ తమ్ముడు అది కూడా తీసుకువెళ్తూ బావిగట్టున పెట్టి నీళ్లు తాగడానికి బావిలో దిగ్గానే గుమ్మడికాయను కూడా ఎవరో ఎత్తుకెళ్ళిపోతారు. చేసేది లేక తిట్టుకుంటూ దరిద్రాన్ని ఇంటికి వెళ్తాడు. పుట్టింటి విషయాలు తెలుసుకొని సుశీల వీళ్ళని ఉద్ధరించడం ఎలాగాని ఆలోచించి భర్త అనుమతితో పుట్టింటికి వెళ్తుంది. ఒకరోజు తన సవితి తల్లితో, అమ్మ, ఈ మార్గశిర లక్షివారం రోజు లక్ష్మీదేవి నోము నోచుకుందో నువ్వేమీ తినకుండా ఉపవాసం ఉండు అంది. తల్లి సరే అంది. కానీ లక్షివారం తల్లిని పిలవడం, పూజ చేసుకోవడానికి ఆ తల్లి ఏదో ఒకటి తినడమో, వారం నోట్లో చద్దన్నం వేసుకుంది. 2వ వారం పిల్లలకి తలకి నూనె రాస్తూ తాను రాసుకుంది. 3వ వారం పిల్లలకి తలదూతూ తను కూడా తలదూకుంది. చూసి ఆ పాపం బాధపడిన సుశీల, ఇలా అయితే మీ దరిద్రం తీరదు, మీ బతుకులు మారవని తల్లిని గొయ్యి తీసి గోతిలో కప్పెట్టి పైన బల్ల వేసి తింది. ఆ బల్ల సందులోంచి పిల్లలు తిని పడేసిన అరటి తొక్కలను ఆ తల్లి తినేసింది. సుశీల వచ్చి తల్లిని లక్ష్మీదేవి నోముకి పిలవగా అరటి తొక్కలను తిన్నానన్న సంగతి చెప్తుంది. తల్లి నిజం చెప్పిన కారణంగా ఏమి అనలేక పుట్టింటి దరిద్రం పోగొట్టాలంటే తాను మరొక జన్మ ఎత్తాలని దుఃఖిస్తుంది. నీ అదృష్టం కొద్దీ ఏడాది మార్గశిర మాసంలో 5 లక్షివారాలు వచ్చాయి. 6 లక్షివారమైన భక్తి శ్రద్ధలతో నోము నోచుకుందామని చెప్పి తల్లి చెంగును తన చీర చెంగుకు ముడివేసుకొని ఎటువంటి అపచారం జరగకుండా పూజనైతే కానిచ్చింది. అయితే పూజలో సుశీల నైవేద్యంగా పెట్టిన పూర్ణం కుడువులు మాత్రం మహాలక్ష్మీదేవి స్వీకరించి సవితి తల్లి పెట్టినవి మాత్రం స్వీకరించలేదు. ఇది గమనించి సుశీల మహాలక్ష్మిని అడగగా, లక్ష్మీదేవి, అమ్మ సుశీల, నీ చిన్నతనంలో నీవు బొమ్మతో ఆడుతుంటే నీ సవితల్లి నిన్ను చీపురుతో కొట్టింది. ఆవిడ చేతితో నైవేద్యం నేను పుచ్చుకోనంది. అప్పుడు సుశీల తల్లితో క్షమాపణ చెప్పించి తిరిగి మరలా నోము నోచుకొని పూర్ణ కుడుములు నైవేద్యం పెట్టి చేత నియమనిష్టలతో పూజను కానిచ్చింది. నుంచి పుట్టింటి దరిద్రం తొలగిపోయి ఎనలేని భోగభాగ్యాలు కలుగుతాయి. అప్పటి నుంచి మార్గశిర లక్షివారం రోజు లక్ష్మీదేవి వ్రతం చేయడం కొనసాగుతోందని పండితులు చెప్తున్నారు. ఏది ఏమైనా ఈ మార్గశిర లక్షివారాలు పుట్టింటి వాళ్ళు సౌఖ్యంగా ఉండాలని ఈ వ్రతం అయితే చేస్తారు. శ్రీనివాసంలో నేను మా కోడలు కూడా చక్కగా మార్గశిర మాసం 4 వారాలు పూజ చేసుకొని పులగం, పరవాన్నం, అప్పాలు అవి నైవేద్యం పెట్టుకొని పుష్యమాసం మొదటి లక్షివారం నాడు బూర్లు పులిహారతో అమ్మవారి నైవేద్యం చేసి కనక మహాలక్ష్మికి అభిషేకం, పంచామృతాలతో అభిషేకం చేసుకున్నాం.
ఈ మార్గశిర మాసం 4 లక్షవారాలు కూడా లక్ష్మీ అమ్మవారికి అధాంగ షోడశోపచారం మరియు అష్టోత్తర పూజ చేసి ప్రత్యేక నైవేద్యాలు సమర్పించాలి. కథ చదువుకొని అక్షంతల శిరస్సును ధరించాలి. మార్గశిర మాసంలో 4 గురువారాలు ఉంటాయి. అయితే ఈ లక్ష్మీ పూజ పుష్యమాసంలో వచ్చేది మొదటి గురువారం నాడు కూడా పూజ చేసి బూర్లు పులిహార నైవేద్యం పెడతాం. మొదటి గురువారము పులగము, 2వ గురువారము అట్లు తిమ్మనము, 3వ గురువారం అప్పాలు పరమాణం, 4వ గురువారం చిత్రాన్నం గారెలు, 5వ గురువారం అంటే ఈరోజు పుష్యమాసం ఈ లక్షవారం నాడు పూర్ణం బూరెలు పులిహార నైవేద్యం పెడతాం. ఈ కథ ఈ పూజ అందరికీ తెలిసిందేనండి. అయితే శ్రీనివాసంలో నేను మా కోడలు చక్కగా ఈ పుష్యమాసం వారం అయితే పూజ చేసుకున్నాం. లక్ష్మీదేవి కృపకు పాత్రలు అవుతామని అనుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి మాతో పాటు ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ లైక్ నాకు చాలా అవసరం అండి, నా ఛానల్ ముందుకెళ్ళడానికి. మరొక కొత్త అంశంతో మళ్ళీ మీ ముందుకు రావడానికి ప్రయత్నం చేస్తాను. హై బటన్ని క్లిక్ చేయండి. ఉంటానండి, మీ పార్థ.